ఆరావళి పర్వత శ్రేణుల సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆరావళిలో 100 మీటర్ల లోపు ఉన్న పర్వతాల దగ్గర మైనింగ్ కు గతంలో అత్యున్నత న్యాయస్థానం పర్మిషన్ ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు గత ఆదేశాలను నిలిపివేస్తూ సిజేఐ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో అమికస్ క్యూరీని అపాయింట్ చేసింది. పర్యావరణ కార్యదర్శి నేతృత్వంలో హై లెవెల్ కమిటీ ఏర్పాటుకు ఆదేశించింది సర్వోన్నత న్యాయస్థానం. ఆరావళిపై వివాదం దృష్ట్యా సుమోటోగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆరావళి పర్వతాలు విస్తరించి ఉన్న 4 రాష్ట్రాల సీఎస్లకు నోటీసులు జారీ చేసింది. రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల నుంచి వివరాలు కోరుతూ పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా తీసుకుంటున్న చర్యలపై రిపోర్టు ఇవ్వాలని ఆదేశాలిచ్చింది సుప్రీంకోర్టు. अरावली में जिस तरीके की सुप्रीम कोर्ट का फैसला विशेषज्ञों की समिति के आधार के ऊपर लिया गया था, उस सरकार के फैसले और विशेषज्ञ समिति की रिपोर्ट के ऊपर पूरी तरीके से सुप्रीम कोर्ट ने रोक लगा दी है और सुप्रीम कोर्ट के द्वारा पूर्व की गई टिप्पणियों पर भी रोक लगा दी गई है. इससे ये स्पष्ट है कि सुप्रीम कोर्ट ने इस मामले को बहुत ही गंभीरता से लिया, जनता की आवाज को सुना, अरावली की पुकार को सुना और अरावली खनन माफियाओं के हवाले होने से बची है. आगे भी हम उम्मीद करते हैं कि सुप्रीम कोर्ट अपना जनवरी में जो फैसला सुनाएगा वो जनता की भावनाओं के अनुरूप अरावली पर्वतमाला पूरी की पूरी सुरक्षित रहे, ये फैसला आएगा. दूसरा जो फैसला है कि उन्नाव में जो पूर्व बीजेपी विधायक जो जमानत मिली थी रेप के केस में, उसके ऊपर भी वापस स्थगन देकर के सुप्रीम कोर्ट ने न्याय दिया है. और मैं समझता हूं कि ऐसे जो व्यक्ति हैं जिनके ऊपर रेप के केस हों, उनकी जमानत को वापस रोक लगा करके सुप्रीम कोर्ट ने आम जन में न्याय के प्रति विश्वास पैदा किया है. कांग्रेस पार्टी जो न्याय दिलाने के लिए महिलाओं को मातृशक्ति को उसके लिए आंदोलनरत थी और अरावली को बचाने के लिए राजस्थान में पूरी तरीके से जनमानस के साथ कांग्रेस पार्टी खड़गे साहब और राहुल गांधी जी के नेतृत्व में हम सब लोग आंदोलन कर रहे थे. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదర్ అందిస్తారు. మదర్, ఆరావళిపై సుప్రీం తాజా ఆదేశాలేంటి? సమంతి, ఆరావళి మైనింగ్ పైన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. గతంలో నవంబర్ 20వ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల పైన స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు అనేది కూడా జారీ చేసింది. దాంతో పాటు ఒక హై పవర్ కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేసింది. పర్యావరణ శాఖకు సంబంధించిన కార్యదర్శి నేతృత్వంలో 4 రాష్ట్రాల సిఎస్ లను సభ్యులుగా చేరుస్తూ ఈ హై పవర్ కమిటీ అనేది కూడా కాన్స్టిట్యూట్ చేసింది. ముఖ్యంగా ఏవైతే గతంలో ఇచ్చినటువంటి కమిటీ నివేదిక ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ఎగ్జామిన్ చేయడంతో పాటు ఇచ్చినటువంటి నివేదికకు సంబంధించి, ఎందుకంటే గతంలో ఒక కమిటీ ఎక్స్పర్ట్ కమిటీ నివేదిక ఇచ్చింది. దాంట్లో 100 మీటర్ల లోపు ఉన్నటువంటి పైన ఉన్నటువంటి పర్వతాలను మాత్రమే ఆరావళి పర్వతాలుగా గుర్తిస్తూ అంతకంటే తక్కువ హైట్ ఉన్నటువంటి పర్వత శ్రేణుల్లో మైనింగ్ చేసుకోవచ్చు, దానికి సంబంధించి అనేటువంటి నివేదిక ఇచ్చింది. వాటిని సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం కాన్స్టిట్యూషన్ చేసినటువంటి సిఫారసులను సుప్రీంకోర్టు ఆమోదం తెలుపుతూ నవంబర్ 20వ తారీఖున జడ్జిమెంట్ అనేది ఇచ్చింది. దాంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఎందుకంటే ఆరావళి పర్వతాలకు సంబంధించి హైట్ ప్రాతిపాదికన కనుక తీసుకున్నట్లయితే సుమారు 90% పైగా ఆరావళి పర్వతాల్లో ఉన్నటువంటి వాటిలో మైనింగ్ చేసుకునేందుకు ఆ వెసులుబాటు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ మైనింగ్ కనుక పర్మిషన్స్ లభించినట్లయితే అక్కడ ప్రభుత్వాలు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు మైనింగ్ కనుక అనుమతిని ఇచ్చినట్లయితే పూర్తి స్థాయిలో ఆరావళి పర్వతాల స్వరూపమే దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో ఎకో సిస్టమ్ అంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పర్యావరణవేత్తల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు అనేది కూడా వచ్చాయి. దాంతో ఈ రోజు సుప్రీంకోర్టు సుమోటోగా ఈ పిటిషన్ ను విచారణ జరిపి పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలి. హైట్ ప్రామాణికమే కాదు మిగతా ఉన్నటువంటి అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ముఖ్యంగా పర్యావరణానికి సంబంధించి పూర్తి స్థాయిలో దానికి సంబంధించి ఒకవేళ మైనింగ్ కనుక చేపట్టినట్లయితే
ఎంతవరకు ఎకో సిస్టమ్ పైన ఇంపాక్ట్ అనేది కూడా పడుతుంది, వీటన్నిటిని కూడా అధ్యయనం చేయాలి. వాటికి చేయాలంటూ కూడా ఈ 4 రాష్ట్రాలకు, ముఖ్యంగా రాజస్థాన్, గుజరాత్, అలాగే హర్యానా, ఢిల్లీ, ఇట్లా 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సిఎస్ లకి నోటీసులు ఇచ్చింది. వాటితో పాటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇస్తూ జనవరి 21వ తారీఖున తదుపరి వాదనలు వింటామంటూ కూడా స్పష్టం చేసింది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని స్టే విధించడంతో పాటు అప్పుడు ఇచ్చినటువంటి అన్ని అంశాలపైన కూడా అబెన్స్ లోకి అయితే పెడుతూ ఈ రోజు సుప్రీంకోర్టు మధ్యంతర ఇంట్రీమ్ జడ్జిమెంట్ అయితే ఇచ్చింది. శ్రావంతి.